ఎక్స్ ప్లస్ ఒకటి ట్రెడిషనల్ మెథడ్, ఇంకోటి ఆప్టిమల్ మెథడ్. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వలెంట్ టు 63. మ్యాక్సిమమ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై పవర్ 5 జెడ్ పవర్ 1 ఎంత? మ్యాక్సిమమ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై పవర్ 5 జెడ్ పవర్ 1. చాలామంది స్టూడెంట్స్ కొంచెం లెందీ మెథడ్లో చేస్తారు. ఆ మెథడ్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్. మెథడ్ 1 క్వశ్చన్లో ఎక్స్ పవర్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ ఇన్పుట్ ఎంత ఉంది? ఎక్స్ ఉంది. అంటే దీన్ని 3 భాగాలు చేయాలి. ఎక్స్ బై 3 ప్లస్ ఎక్స్ బై 3 ప్లస్ ఎక్స్ బై 3. క్వశ్చన్లో వై పవర్ ఎంత ఉంది? 5 ఉంది. ఇన్పుట్లో వై పవర్ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి దాన్ని 5 భాగాలు చేయాలి. 2y బై 5 ప్లస్ 2y బై 5 ప్లస్ 2y బై 5. ఇది చాలామంది ఈ మెథడే సాల్వ్ చేస్తారు. మనకు టెక్స్ట్ బుక్లో కూడా మీరు ఎన్సీఆర్టీ ఆ టెక్స్ట్ బుక్లు తీసుకుంటే ఇదే మెథడ్ ఉంటుంది. జెడ్ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ 3z ఈక్వలెంట్ టు 63. 3z ఈక్వలెంట్ టు 63. నౌ దీనికి ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం అప్లై చేస్తారు. ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం అప్లై చేస్తే మొత్తం ఎన్ని టర్మ్స్? 1 2 3 4 5 6 7 8 9 డివైడెడ్ బై 9. పైన ఏమో ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z వస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 9th రూట్ ఆఫ్ ఎక్స్ బై 3 ఇంటూ ఎక్స్ బై 3 ఇంటూ ఎక్స్ బై 3 ఎక్స్ క్యూబ్ బై 27. 2y పై పవర్ 4 అంటే 2 పవర్ 4 బై y పవర్ 4 ఇంటూ y పవర్ 5. y 5 టైమ్స్ కదా సార్. 2 పవర్ 5 బై y పవర్ 5 ఇంటూ 3z. ఎంత క్యాల్కులేషన్ ఉందో చూడండి. సో ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఎంత? 63. అంటే 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 9th రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై పవర్ 5 ఇంటూ z ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 3 డివైడెడ్ బై 27 ఇంటూ 5 పవర్ 5. దీన్ని ఎటు తీసుకెళ్ళాలి? 7 పవర్ 9. ఇట్లా పెద్దగా ఆన్సర్ వస్తుంది. ట్రెడిషనల్ మెథడ్ అందరికీ అర్థమైందా? ట్రెడిషనల్ మెథడ్. ఇక్కడ ఎందుకు సార్ దీన్ని ముక్కలు చేస్తున్నాము? ఇక్కడ ఎక్స్ పవర్ 3 ఉంది. ఎక్స్ని ఎక్స్ పవర్ 1. సో పవర్ 1ని 3గా రాయాలి. రైట్. కాబట్టి ఎక్స్ని 3 ముక్కలు చేస్తున్నాను. 3 ముక్కలు చేయడం వల్ల దీన్ని లబ్ధము చేసినప్పుడు ఎక్స్ బై 3 ఇంటూ ఎక్స్ బై 3 ఇంటూ ఎక్స్ బై 3 నాకు ఎక్స్ పవర్ 3 వస్తుంది. అందుకే చేస్తున్నాను. 2y ఇది y పవర్ 1, ఇదేమో y పవర్ 5. 2yని 5 ముక్కలు చేస్తున్నాను. 2y బై 5 2y బై 5 2y బై 5 2y బై 5 లబ్ధం చేస్తే y పవర్ 5 వస్తుంది. అదే నాకు కావాలి. ఎగ్జాక్ట్గా అదే ఉంది. ఇది ట్రెడిషనల్ మెథడ్. చాలామంది కొంచెము టైం టేకింగ్ మెథడ్. ఇది అందరికీ అర్థమైందా? డైరెక్ట్గా అనిల్ నాయర్స్ వే, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేది. డైరెక్ట్గా ఎలా ఆన్సర్ వస్తుంది? మెథడ్ 2 చాలా జాగ్రత్తగా వినండి సార్. మెథడ్ 2 డైరెక్ట్గా ఆన్సర్ వచ్చే విధానము. రైట్. ఎక్స్ బై ఇది ఎక్స్ డివైడెడ్ పవర్ ఎంత ఉంది? 3. ఇక్కడ క్వశ్చన్లో ఏముంది? నాకు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z న్యూమరేటర్లో రావాలి సార్. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z అంటే న్యూమరేటర్లో నాకు 2y ఉంటుంది, న్యూమరేటర్లో నాకు 3z ఉంటుంది. క్వశ్చన్లో నాకు పవర్ 351 రావాలి. పవర్లో డినామినేటర్లో రాసుకోండి. అయిపోయింది ఆన్సర్. సో ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z డివైడెడ్ బై 5 ప్లస్ 3 ప్లస్ 1 ఎంత? 9. అంటే 63 బై 9 7. ఎక్స్ బై 3 7 అయినప్పుడు ఎక్స్ 21. 2y బై 5 7 అయినప్పుడు y 35 బై 2. 3z అనేది 7 అయినప్పుడు z వాల్యూ ఎంత? 7 బై 3. సబ్స్టిట్యూట్ చేసుకోండి. 21 క్యూబ్ ఇంటూ 35 పై 2 పవర్ 5 ఇంటూ z ఎంత? 7 బై 3. లాజిక్ అర్థమైందా?